ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చైతు శోభితల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో కుటుంబ సభ్యులు కొద్దిమంది అతిథుల మధ్యలో వీరి పెళ్లి వేడుక సాంప్రదాయబద్దంగా జరిగినట్టు తెలుస్తోంది. చైతు తెల్లని రంగు పంచె కట్టుకోగా శోభిత బంగారు వర్ణం చీరను కట్టుకుని పుత్తడి బొమ్మలా మెరిసిపోవటం కనిపిస్తుంది. అయితే నాగార్జున వీరి పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియాలో అకౌంట్లో పంచుకున్నారు. అదేవిధంగా కొత్త కోడల్ని ఆశీర్వదిస్తూ తన కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానించారు. మరోవైపు అక్కినేని అభిమానులు సైతం చైతు శోభితలకు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ క్రమంలో చైతు పెళ్లి పందిరిలో శోభితకు 3 ముళ్లు కట్టేటప్పుడు అఖిల్ విజిల్ కొడుతూ హల్చల్ చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. పచ్చని పందిరిలో చైతు శోభితల పెళ్లి చూసి నాగార్జునతో పాటు అమల కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య మాజీ భార్య సమంత రుత్ ప్రభు తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చైతు పెళ్లి తర్వాత శామ్ ఇన్స్టాలో పోస్ట్ చేయటం కాస్తంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే శామ్ ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ని తీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ టీం వారి ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసి ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే గురించి, ఆమె తన జర్నీ గురించి మళ్లీ గుర్తు చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ తీసినప్పుడు తమది మర్చిపోలేని జర్నీ అని, వీరితో పనిచేయటం ఫుల్ హ్యాపీగా అనిపించిందని శామ్ రాసుకొచ్చారు. అంతకుముందు ఫైట్ లైక్ ఏ గర్ల్ అంటూ ఓ చిన్న పాప బాబుతో రెజ్లింగ్ చేస్తున్న వీడియోను కూడా ఆమె స్టోరీస్లో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఫైట్ చేస్తే ఈ అమ్మాయిలాగా చేయాలంటూ కామెంట్ జత చేసినట్టు తెలుస్తోంది. అయితే చైతు పెళ్లికి ఈ పోస్ట్కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. శామ్ మాత్రం తన తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన మాజీ భర్త పెళ్లి చేసుకుని ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లిపై శామ్ ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. కానీ కొంతమంది మాత్రం సిటాడెల్ బన్నీ గురించి శామ్ పోస్ట్ చేస్తే చైతు గురించి పోస్ట్ చేసిందని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారట. దీంతో ఇది వార్తల్లో నిలిచింది.